నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అటు హైడ్రా ఎంతైతే సంచలనంగా మారిందో, దాని చర్చ ఎంత అయితే బలంగా వినిపిస్తుందో, ఏదైతే కవిత కూడా నిన్న బెయిల్పై బయటకు రావడం అంతే చర్చగా మారింది. అయితే హైడ్రా ఒక ముఖ్య ఉద్దేశం ఏంది, హైడ్రా ఎంతవరకు కొనసాగుతుంది, హైడ్రా పూర్తి స్థాయిలో పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ప్రశ్నలు ప్రజల్లో కూడా చాలా ఎత్తున విమర్శలు అలాగే ప్రశంసలు కూడా మొదలవుతున్నాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే, జై తెలంగాణ. అన్న, ఈ మధ్యలో మీడియాకి బాగా దూరం ఉంటుంది ఎందుకన్నా? దూరం కాదు, నేను సిక్ అయినా. యాక్చువల్గా నాకు చికెన్ గున్యా, డెంగ్యూ రెండు పాజిటివ్ వచ్చుట్లా దాదాపు ఒక 25 days నుంచి కొద్దిగా బాగా సిక్ ఉండే. ఈ మధ్యలో 3-4 days నుంచి అంతే తప్ప ఏం లేదు. దూరం ఉండడే ఏం లేదు, అట్లా ఓకేనా. హైడ్రాది అయితే మీకు ఐడియా ఉంటుంది బాగా చర్చగా మారింది. ఏదైతే ఇన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటారు? కొంతమంది ఏమో రాజకీయం అనుకుంటారు, కొంతమంది ఏమో బెదిరించి డబ్బులు తీసుకునే ప్రక్రియ అని చెప్పేసి కొంతమంది అంటారు. మీ దృష్టిలో ఎట్లుందన్న హైడ్రా పైన? హైడ్రాను నేను ఇమ్మీడియట్గా నేను ఒక నిర్ణయానికి వచ్చే నిర్ధారణకు వచ్చి కామెంట్ చేయాలనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో కొత్త తాళ్ళు వెళ్ళేదాకా చూడాలంటే అయ్యగారు తాగందని. అయ్యగారు తాళ్ళకి వెళ్ళి పోతుంటాడు. తాగడు అంటే తాగుతాడు అంటాడు. అరే చూద్దాం అని చర్చ జరుగుతుంటది. జరుగుతుంటే చూద్దాం ఆఖరి తాడు పోయే వరకు అప్పటి వరకు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని. ఇప్పుడు 10 తాళ్ళలో 5 తాళ్ళలో ఉన్నది, కానీ కొన్ని 100 తాళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ దాటి అవతల పోతే అప్పుడు అయ్యగారు కరెక్టే, ఇది నిజమైన అయ్యగారే, తాగుబోతే అయ్యగారు కాదు అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా దీన్ని ఎట్లా చూడదలుచుకున్నా అంటే, ఎస్ మంచిది, ఒక పాజిటివిటీతో పోతున్నాడు అని అనిపిద్దాం. ఓకే, తన కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రో లేదో తెలియదు ఈ రకమైనటువంటి జనం నుంచి అప్లాజ్ వస్తుంది అని. కానీ వాస్తవం కూడా నిజంగా కూడా ఏమో అక్కడిక్కడ కామెంట్స్ వినబడుతున్నాయి, పులి మీద సవారి అని. నిజంగా కూడా చేస్తుంది, పులి మీద ఒకసారి దిగితే మాత్రం మింగేస్తుంది. ఇప్పుడు మెయిన్ ఎఫెక్ట్ మొత్తం రేవంత్ మీద పడుతున్నది. హీరో అవుతాడా జీరో అవుతాడా తన తెలుసుకోవాలి. అయిపోయింది. భగవద్గీత ఎగ్జాంపుల్, ఉదాహరణ కర్ణుడు, అర్జునుడు ఇవన్నీ చెప్పిండు, గురువులు శిష్యులు, కృష్ణుడు, భగవద్గీత అన్ని చెప్పిండు కదా. నిజంగా కూడా నిలబడతాడా అనేది ఇప్పుడు స్టాండ్ మీద తెలుసు. అది ఓవర్ నైట్ చెప్పేది కాదు, ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికతో పోవాల్సింది. అది లోతైన ఆలోచనతో సమర్థవంతంగా దాని కనుక ప్రాపర్గా కనుక చేయగలిగితే డెఫినెట్గా అది సక్సెస్ సైడ్ పోతుంది. ఒకటైతే ఇది డెఫినెట్గా ఇప్పుడు చాలా 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 అవసరం ఉంది అటువంటిది. హైడ్రా అనేటువంటిది ఒక సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఇల్లీగల్గా ఏమైతున్నాయో అవన్నీ చేయాల్సినాయి. దీనికి ఒక కొత్త సంఘం అవసరం లేకుండే, కానీ అయినా కానీ ఒకటి పెట్టిండ్రు. సో దీనికి ఇప్పుడు కేసులు పెడతామంటున్నారు. సరే, దీన్ని లోతుగా చూస్తే నేనైతే ఏమనుకుంటున్నా అంటే, లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు రోజుకు కొన్ని 100 అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇది కబ్జా అయింది, అక్కడ అది కబ్జా అయింది. ఒకటి కాదు, 2 కాదు కదా, దాదాపు 1000 చెరువులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ GHMC పరిధిలోకి వచ్చేటిది అరౌండ్ 1000. అంటే సరే, కొంతమంది లెక్కలు 920 అంటారు, 950 అంటారు. దాదాపు 1000 చెరువులు మొత్తం. దాంట్లో నీకు దాదాపు 500 చెరువులు ఖతం అయిపోయినాయి, ఇది కబ్జాలకు గురైనాయి. ఒక 300 చెరువులు దాకా అసలు కంటి కనబడకుండా పోయినాయి, మొత్తం మాయమైపోయినాయి. పాక్షికంగా క్లబ్బులు పబ్బులు ఇటువంటి వచ్చినాయని దాదాపు ఒక 200 చెరువులు ఇట్లా పోయినాయి. అయితే హైదరాబాద్ ను కంప్లీట్ గా నీళ్ళను మొత్తం బయటికి పోనీయకుండా చేసేటువంటి సిచ్యువేషన్స్ కంప్లీట్. వెంచర్లు చేసి అన్ని ఎయిర్పోర్ట్ కూడా దాంట్లోకి లేదా ఫిరంగి నాల్వాలో ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఫిరంగి నాల్వాలకి వెళ్ళి పోతుంది. యాక్చువల్ గా దీన్ని మూసేసి దానిలోకి తీసుకుపోయారు. అదేందో అప్పుడు 1872 అనుకుంటా అది మొదలైంది. ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ప్రాపర్ గా కాలువ తీసుకుపోయేటట్టుగా పెట్టేసేసి, ఓ దిక్కు ఈసా నది, ఇటు ఈసీ నది, మూసీ నది రెండు అక్కడికి వెళ్ళి, ఒకటి అనంతగిరి, ఒకటి షాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి ఇవి రెండు కూడా డ్రింకింగ్ వాటర్ కంప్లీట్, అంటే డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ మొత్తం. ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ పెద్ద నదులేం హైదరాబాద్ కి వచ్చేది కాదు కనుక ఇక్కడ తీసుకొచ్చి పెట్టేటువంటి దాని గురించి స్టార్ట్ చేసినది వాళ్ళు. కానీ దీన్ని మొత్తం ఏం చేసిండ్రు, కంప్లీట్ గా మేము 2010 లో పాదయాత్ర విమలక్క మొత్తం ఒక 5 days కంప్లీట్ పాదయాత్ర చేసిన, నేను కూడా పాల్గొన్న దాంట్లో. అప్పుడు ఎప్పటి నుంచో మేము వీటి మీద కొట్లాడుతున్నాం. యాక్చువల్ గా అసలు ఎట్లా ఉండే అంటే, ఆ రూట్ అంతా తిరుగుతుంటే అసలు విచిత్రం అనిపించింది. అప్పుడు అంత దీర్ఘకాలికంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసి శాస్త్రీయంగా చేసినటువంటి కాలువను మొత్తం ఎక్కడిదక్కడ మట్టుమాయం చేసేసేసి వాటి మీద ఫామ్ హౌజులు, అంటే ఉన్నోని విలాసాలు, పేదోని ఏంటంటే సాగుకొచ్చింది.
పేదల వాళ్ళు విలాసాల గురించే కదా ఇప్పుడు ఫామ్ హౌస్ దేని గురించి కట్టుకున్నారు ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ ఉదాహరణ తీసుకుని అట్లా వందలాది ఫామ్ హౌస్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఓనుకుంటాయి ఉన్నోనికే ఉంటాయి ఏదోనికైతే ఉండే కదా వీళ్ళేంది ఇల్లీగల్ గా అధికారం వాళ్ళ చేతులు ఉన్నదనుకొని అధికార దుర్వినియోగం చేసి మొత్తం వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఏదంటది రూల్ పాస్ అవుతుంది ఏదంటది ఏ సర్టిఫికేట్ అంటే ఆ సర్టిఫికేట్ వస్తుంది వాళ్ళకు అన్ని వస్తాయి అన్ని ఇల్లీగల్ 311 జీవో కావచ్చు దీన్నంతా సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఉండి ఇటువంటి అన్ని కొట్టాల్సిన అవసరం మాత్రం పక్కా ఉన్నది సరే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ దీని స్వార్థ గురి చేసిన అట్లా ఇట్లా ఇవన్నీ పక్కకు పడేస్తే పక్కా చేయాల్సినవి ఇవన్నిటిని మొత్తం పక్కా చేయాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు నువ్వు జనవాడ ఫామ్ హౌస్ గురించి చెప్తున్నావు జడిమెట్లలో ఫ్యాక్స్ సాగర్ 500 ఎకరాలలో ఉన్నదాన్ని లాస్ట్ 7 years లో ఇప్పుడు అన్ని ఒకటి బయట పడుతున్నాయి కదా 100 ఎకరాలు ఖాళీ లాస్ట్ 7 years లో అది కబ్జాకు గురైంది దీనికి ఎవరు చేయాలి గత ప్రభుత్వం అయితే కంప్లీట్ గా దీన్ని మొత్తం దోపిడీ చేసి వదిలిపెట్టేసి నువ్వు మిషన్ కాకతీయ దేనికి పెట్టిర్రు మిషన్ కాకతీయ అంటే నువ్వు చెరువులో మొత్తం పునరుద్ధరణ చేయాల్సిందే ఈ మొత్తం పునరుద్ధరణ కాదు ఇవి మొత్తం దీన్ని మొత్తం ఇంకా ఉల్టా కబ్జాలు చేసి ఆకుపై చేసి వాటిని ఒక దందాలు చేసే సంస్థగా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వీళ్ళని ఇటువంటి అన్ని చేసి సంపాదించారు సో హైడ్రా అనే అటువంటి సంస్థ కావచ్చు సరే అది ఇంత ముందు అన్ని ఫెయిల్ అయినాయి అన్ని వేరే విషయం ఇప్పుడు దాని కొత్త తీసుకొచ్చడం అవసరం ఉంది చాలా అవసరం ఇప్పుడు వాళ్ళ విలాసాలు జనాల సాగుకు వచ్చింది కదా నువ్వు ఆడ కట్టుకున్నావు నీళ్ళు ఎటుబారాలు తెలియదు ఇళ్లకు వస్తున్నాయి ఆస్తి నష్టం జరుగుతుంది ఒక్కొక్కరికి ప్రాణ నష్టం జరుగుతున్నది దీనంతా ఎవరు ఒకరు పుస్తకాలు చదువుకున్న పిల్లగాళ్ళ పుస్తకాలు కనుక కొట్టుకపోయేది ఉంటే అట్లా మస్తు మంది కొన్ని వందల కుటుంబాలు కొట్టుకొని పోతున్నాయి పోయినప్పుడు వాళ్ళు మళ్ళా పుస్తకాలు ప్రొక్యూర్ చేసుకొని దానికి ట్రామాలకి వెళ్ళి బయటపడుతుంది నెలలు అయిపోతుంది అందులో ఒక ఇయర్ పోయిందంటే దీని ఇంపాక్ట్ మొత్తం మన జీవితం మొత్తం ఉంటుంది ఇట్లా ఇటు జన్వాడ ఫామ్ హౌస్ చూసుకుంటానా జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు నా మిత్రుంది ఒకవేళ అందులో ఏదైనా బఫర్ జోన్లో కావచ్చు FTLలో కావచ్చు ఉంటే దగ్గరుండి నేనే కూల్ చేస్తా అని చెప్పేసి KTR సవాల్ చేసిండు గతంలో అదే జన్వాడ మీద డ్రోన్ ఎగిరేసిరని స్వయాన PCC అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కూడా కేసు చేసిన సందర్భం ఉంది ఇవి ఎట్లా చూసుకోవచ్చనా పచ్చి అబద్ధాలు పచ్చి మోసకారి కేటీఆర్ అది ఎందులో వాళ్ళకి ఫ్యామిలీలో వచ్చిందా ఈ అబద్ధాలు నాకు అర్థమైతలేదు కానీ ఆయన నిన్నేమో ఒకటి వచ్చింది ఆ భూమి మొత్తం ఆయనదే అన్నట్టుగా కూడా అఫిడవిట్ లో పెట్టి ఉన్నది కూడా సర్క్యులేట్ వస్తూనే ఉన్నాయి కదా ఇంత అబద్ధాలు అబ్బా వీళ్ళకి అర్థం కాదు బరీ బజార్లా వీళ్ళు ఏమంటారు అంటే నంగా తిరుగుతున్నారు వీళ్ళు అబద్ధాలు చెప్పే దాంట్లో మొత్తం ఇంత మోసం ఉంటుందా ఇంత దాగా ఉంటుందా నాదైతే నేనే గులగొడతా నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరే ఉంటే కదా నీకు అసలు తలకే ఉందా ఏం మాట్లాడుతారు అసలు ఈ గాడిదలు అసలు జనం పిచ్చోళ్ళు అనుకుంటారు అసలు జనంకి ఏం తెలియదు జనం అమాయకులు అనుకుంటారా ఇవన్నీ తెలియదా ఆ డ్రోన్ పైన పోతే కేసులు పెట్టి పంపించిన సంగతి తెలియదు అన్ని పక్కకు పడేసాయి అసలు నీకు తెలియదా నువ్వు చదువుకున్నాను కాదు పెద్ద సూట్ బుట్ వేసి అమెరికా పోయి ఫండ్లు తెచ్చినా ఇవి చేసినా అవి చేసినా అని పేద పొంగనాలు కొట్టిండు కదా గత ప్రభుత్వంలో మంత్రి అని తెలియదా వీళ్ళంతా మొత్తం పాలిటిషియన్స్ మెజారిటీ ఆఫ్ ఉన్నోళ్ళు పాలిటిషియన్స్ మొత్తము దొంగలై కబ్జాకోర్ అసలు యాక్చువల్గా కేటీఆర్ అంటాడు కబ్జాకోర్ అనాలి ఇప్పుడు దాన్ని పెట్టి చూస్తే మాత్రం ఆయన కబ్జా చేసి ఇల్లీగల్ గా చేసిండు కనుక ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిండు కనుక నువ్వు ఒక మంత్రి స్థాయి పోయినటువంటి వ్యక్తివి అసలు ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఎవరి మీద కేసులు పెడతారు నాకు తెలియదు కానీ అట్లా కట్టినందుకు ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఫస్ట్ కేటీఆర్ బొక్కల వాడాలి ఇటువంటి 10 మందిని బొక్కల వాడేస్తే ఇప్పుడు అంటున్నారు హైడ్రా పెట్టి మేము అధికారులకు ఎందుకంటే అన్ని పర్మిషన్లు వస్తాయి ఆక్యుపెన్సీ పర్మిషన్ కరెంట్ వాడు పర్మిషన్ ఇస్తాడు నీళ్ళోడు పర్మిషన్ ఇస్తాడు అంత అయిపోయింది రాబోయే నూరా అంటాడు బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు వీటితో బలేది పేదోళ్ళు అవుతున్నారు కానీ ఇటువంటి అన్ని ఉన్న వాళ్ళు ఏదైతే కట్టుకుంటున్నారో వీళ్ళ మీద ఫస్ట్ కేసులు బుక్ చేయాలి ఏ ప్రాంతాలలో చెరువులు మొత్తము మొత్తం చెరువులు మఠమాయమైనవో అక్కడ మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఇప్పుడు ఫిరంగినాలో ఉన్నది సబితా ఇంద్రారెడ్డి అక్కడ మంత్రి నేను ఒక పేరు చెప్తున్నాను కాదు మహేందర్ రెడ్డి అనుకుందాం నాది ఉంటే నాది కూడా తీసేసి అంటాడు మహేందర్ రెడ్డి నీకు అంత తెలియదు అన్న మంత్రి ఉన్నప్పుడు నీకు చెరువు ఉందా లేదా అనేది తెలియదా ఇప్పుడు మేము కాలేజీ ఉన్నప్పుడు తిరుగుతుండే ఇక్కడ రామంతపూర్ పాలిటెక్నిక్ దగ్గర మా మిత్రులు ఉంటుండే అలా చదువుకుంటూ ఉండే దాని మీదకి బండి మీదకి వెళ్ళి పోతే ఇలా చూస్తే చెరువు లేనే లేదు సరూర్ నగర్ చెరువు మొత్తం పోయింది కబ్జా ఇదెందుకు హుసేన్ సాగరే చెరువే దాదాపు 40% కబ్జాలకు గురైందని చెప్పి అఫీషియల్ గానే ఉన్నాయి ఇవన్నీ కళ్ళ కూడా ఎవరెవరైతే ఆ టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో అసలు వాళ్ళ మీద కేసులు వారేసి బొక్కల వారే అధికారులు కూడా కాదు అధికారులు నిజంగా కూడా ఒత్తిడితో వాళ్ళు కూడా చేయకపోతుండే కానీ అన్ని సర్టిఫికేట్ వస్తాయి ఇలా మీరు పోతే అంటే అరే నువ్వు ఇరిగేషన్ నడుకోపో అంటుండు నిజంగా పోతే ఇరిగేషన్ పోతే నాలానే ఉంటుంది కానీ వాడు కూడా సర్టిఫికేట్ ఇచ్చింది క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంది ఇవన్నీ తీసుకొని లంగేశాలన్నీ తీసుకొని పెట్టి కలెక్టర్ల చేతిలో పట్టుకొని ఆఫీసర్ల చేతిలో పట్టుకొని
ఆల్ పర్మిషన్స్ తీసుకున్నారు కదా, ఆ ప్రాంతంలో ఆ టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా కేసు లేదన్న తీసుకొచ్చి, ఇది నేను ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా, నిజంగా కూడా చిత్తశుద్ధి కనుక మీ లోపల కనుక ఉండేది ఉంటే ఎవరెవరి టైంలో ఇవి జరిగినాయి ఆ ఎమ్మెల్యేల మీద కూడా కేసులు పెట్టేసేసి బొక్కల పడాలి వీళ్ళను. అట్లా చేస్తేనే రేపు భవిష్యత్తులో కూడా ఎవరైనా భయపడతారు. లేకపోతే ఆ స్థాయికి పోయినోడు ఆ తప్పు ఎట్లా చేస్తాడు? జన్వాడ ఫామ్ హౌస్ వచ్చి చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా చాలా చర్చ జరుగుతా ఉన్నది బయట. ఇవన్నిటిని బయటికి తీయాలి, సమగ్రంగా బయటికి తీయాలి, సమగ్రంగా ఎంక్వైరీ చేయాలి. అందుకే దీర్ఘకాలికమైన లోతైన ఆలోచనతో చేయాలనేది నేను అందుకే చిత్తశుద్ధితోటి నిజాయితీగా నువ్వు నిజంగా చేయదలుచుకుంటే మాత్రం ఇటువంటి అన్ని చేస్తే అప్పుడు జనం హర్షిస్తారు డెఫినెట్ గా, అప్పుడు హీరో అవుతావు, లేకపోతే మాత్రం జీరో అవుతారు. ఈ యొక్క అంశం గురించి అది చెప్పదలుచుకున్నాను. ఓకేనా? అటు హీరో నాగార్జున ఒక ట్వీట్ చేసిండు, అక్రమంగా నా కన్వెన్షన్ ను కూల్చేసిరు అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టిండు. అందులో ఒక వాటర్ ట్యాంక్ కూడా బఫర్ జోన్లో కావచ్చు, అది ఏదైతే చెరువు స్థలంలో కావచ్చు, వాటర్ ట్యాంక్ కూడా పెట్టలేను, నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసిన అంటారు. దీని ఎట్లా చూసుకోవచ్చా? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కానీ నాగార్జున కానీ గడ్డి పంచాయతీ ఉంటుందా, గూడ పంచాయతీ ఉంటుందా? దేనికి ఉంటుంది? ఏం పంచాయతీ? ఆయన పెద్ద ఫిగర్ అయినా, ఆయన పెద్ద ఫ్యాన్ ఫేర్ అయినా, ఒకవేళ ఆయన నిజంగా ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాకుండా కనుక గవర్నమెంట్ కూలగొట్టేంత ధైర్యం చేస్తుందా? ఇంత ఇమేజ్ డౌన్ అయితే ఒకవేళ నాగార్జున కూడా పెద్ద ఫ్యాన్ ఫేర్ అక్కడ, ఆయన పోతే 100,000 మంది బయటకు వస్తారు కదా, అటువంటి రిస్క్ ఎవరైనా తీసుకుంటాడా? చేయరు. పక్కా అబద్ధం. చెత్త కొడుకులు, ఈ సినిమా కొడుకులు సగం మంది కన్నా ఎక్కువ చెత్త నా కొడుకులు ఉన్నారు సినిమాలలో కూడా. అంతా ఇటువంటి ఇల్లీగల్ దందాలు, ఇల్లీగల్ పనులు చేసి డ్రగ్స్ ఇటువంటి అన్ని చేసి డ్రగ్స్ నాగార్జున అసలు ఇంట్రడ్యూస్ చేసింది. సో ఒకవేళ అట్లా నిజంగానే ఉన్నాయి ఎందుకు గురగొడతారు వీళ్ళు? అదే ఎందుకు గురగొట్టాలి? దీని మీద చాలా చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వాలు ఎవడు వచ్చినా కానీ ఆడ బుల్డోజర్ పంపించి ఇల్లీగల్ అనగానే ఇన్ని పైసలు తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు, ఇట్లా అమ్ముడు పోయారు. నీకు తెలుసా దాదాపు ఏ ఫంక్షన్ అలా చేయాలన్నా కానీ ₹1,00,00,000 తక్కువ కాదబ్బా. సంవత్సరానికి 365 రోజులల్లా నువ్వు ఏ కర్మగాలి ఏది చేసినా కానీ 200 కోట్లు అయితే వస్తాయి. పోనీ ఒక 100 కోట్లు అనుకుందాం, గత 10 ఏళ్లలో నువ్వు అంటే ఒక 1,000-1,500 కోట్ల రూపాయలు ఆయన దీని మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దాని మీద సంపాదించిండు. నాగార్జున అంటే ఆయన తోడు సంపాదించిండు. ఆయన ఇచ్చే జీతాలు ఎంతరికైనా వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా, 3,000 కాడికి స్టార్ట్ అయినాం సార్, హైయెస్ట్ జీతం ఎంత అంటే 15,000 అట్లా పనిచేసేటోళ్ళకు. నువ్వు సంపాదించేది ₹1,00,00,000 రూపాయలు. వీళ్ళు సినిమా వాళ్ళు మన మీద రంగులు రుద్దుకొని రంగులు రుద్ది మనని పిచ్చోళ్ళని చేసుకుంటూ నీతి వచనాలు నీతి వాక్యాలు చెప్పినట్టుగా చేసి వాళ్ళు మొత్తం పచ్చి మోసకారులు, పచ్చి లఫంగులు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఇటువంటి వాళ్ళంతా మొత్తం వీళ్ళంతా ఇల్లీగల్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి సినిమా గ్లామర్ తోని కొంతమందిని మేనేజ్ చేసి జనాన్ని దోపిడీ చేస్తున్నారు వీళ్ళు. అందుకంటే ఇప్పుడు నేను అంటున్నా కదా, 15,000 రూపాయలు వాళ్ళు చెప్తున్నారు బయటకు వచ్చి, మా జీతం 15,000 రూపాయలు, మేము రోడ్ల మీదకి వచ్చినాము, మా పరిస్థితి ఏంటిది అని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. నాగార్జున నువ్వు 100 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు సంపాదించినావు కదా, ఇయ్యి తలా ₹1 కోటి తలా ₹2 కోట్ల రూపాయలు ఇయ్యి నువ్వు వాళ్ళకు. ఎందుకంటే నువ్వు ఇల్లీగల్ దందా వాళ్ళకి తెలియదు కదా, పేదోళ్ళు వాళ్ళకేమెరక, వాళ్ళకి తెలియదు. జనాన్ని ఇట్లా అంటే జనాన్ని బయట చూపించేది ఒకటి, ఆతికే దిగానేకి దాంతో అలాగా చబానేకి అలాగ లెక్క. ఈ సినిమా వాళ్ళు మొత్తం బయట కనిపించే రంగులు వేరే ఉంటాయి, వాళ్ళు ఉన్నటువంటి లోతులు వెనకాల ఉన్నటువంటి అన్ని మొత్తం లోతుంటాయి. వీళ్ళు జనం చచ్చిపోతుంటే చేస్తుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు చచ్చిపోయేటప్పుడు ఏ సినిమా ఎవరు బయటకు వచ్చి కూడా కనీసం మాట్లాడే వీళ్ళంతా. కానీ తెలంగాణ ఆస్తుల మీద మాత్రం పెత్తనం చేసి కొన్ని 100,000 ఎకరాల మీద కబ్జాలు చేసి కూర్చొని ఉన్నారు. వీళ్ళని ఇయ్యాల వరకు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట లెక్క నడిచింది. కానీ ఇలా కరెక్ట్ దొరికిండు, వచ్చి తొక్కితే పోతుందా? ఆయన ఎందుకు రాలే ఆడికి? నాగార్జున కుటుంబ సభ్యులు ఒక్కడు కూడా ఎందుకు వచ్చాడని నిలబడలేకపోయింది. ఎవడైనా అరే ఓన్కని ఉంటాయి కదా బాధ, ఇప్పుడు నాదైనా గులో కూడా అరే అట్లా గులో చాలు అని చెప్పి వచ్చేది ఉంటాయి కదా, ఒక్కడు వచ్చి ఎందుకు మాట్లాడలే? నీ తరఫుకెళ్ళి ఒక 10 మంది అభిమానులు కూడా రాలే. నువ్వు చేసేదే లఫంగ పనులు వీళ్ళందరూ చేసేటి అని. నీకు నిజంగా వీళ్ళ మీద అనుకుండి అన్యాయం అది ఇదని చెప్పని అనుకునేది ఉంటే 10 సంవత్సరాలకి వెళ్ళి కోట్ల పెండింగ్ ఎట్లా ఉంటుంది నాకు అర్థం కాదు. 10 సంవత్సరాలకి కోట్ల ఆర్డర్ వచ్చి 10 సంవత్సరాలకి వెళ్ళి బెంచ్ మీదకి రాకుంటుంటుందా? అంటే ఎంత మేనేజ్ చేస్తున్నారు వీళ్ళంతా, పైసలతో ఎంత మేనేజ్ చేస్తున్నారు. సో అంతేందంటే వీళ్ళు చేసేటి అన్ని లంగ పనులు, ఇటువంటి వాటితో చేసేటి. ఇప్పుడు అక్కడ నీళ్లు సాఫ్ గా పోకుండా నిర్మాణం చేసినందుకు ఆ కాలువకి వెళ్ళిపోతే ఎవరో ఆ కిందికెళ్ళి వచ్చిన ఎవరో చచ్చిపోతారు. అసలు ఈ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఈ ఎవరెవరైతే ఇల్లీగల్ గా కబ్జాలు చేసి కట్టినట్టు ఉండేగా నాలాల మీద వాటర్ ఫ్రీ ఫ్లో గా పోకుండా ఉన్నట్టు కదా, వాళ్ళందరూ ఆ ఏరియాలో ఎవరెవరైతే చచ్చిపోయినరో, ఎవరైతే నష్టపోయినరో, ఆ నష్టపరిహారం మొత్తం ఇటువంటి వాళ్ళ దగ్గర వసూలు చేసి జనానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అసలు కరెక్ట్ చెప్పాలంటే ప్రభుత్వం అటువంటిది ఏమైనా తీసుకొచ్చి కూడా పెట్టాలి, ఆలోచన చేయాలి ఇటువంటి వాటి మీద. ఎందుకంటే వాళ్ళు చేసిన నష్టమే కదా ఇదంతా. అటు పల్ల రాజేశ్వర రెడ్డి కాలేజీలు, యూనివర్సిటీలు కూడా బాగా చర్చగా, అనురాగ్ యూనివర్సిటీస్ చర్చగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న చెరువును ప్రైవేట్ చెరువుగా చూపించి
ఆ కోర్టులో కేసు వేసిండు. వీటిని బాగా మేనేజ్ చేస్తారు, వీటిపైన ఎట్లా ఫోకస్ చేస్తారు అనుకోండి. పల్లరాజేశ్వరుడు అంటే కేసీఆర్ దత్తపుత్రుడే కదా ఆయన. అవును, దత్తపుత్రుడు వాళ్ళకి ఏదంటే అది అవుతుంది కదా, వాళ్ళ చేతులలో కానూన్ ఉన్నది భయ్. నేను ఇంతకుముందు అందుకే చెప్పిన కదా, వీళ్ళు వచ్చిన తర్వాత 100 ఎకరాలు పోయిందని. వాళ్ళు ఇప్పుడు వడ్డించేటోళ్ళు వాళ్ళు ఏదంటే చేసుకున్నారు, వాళ్ళ చేతుల్లోనే కానూన్ ఉన్నది, అన్ని వాళ్ళే తయారు చేసుకున్నారు. ఏది ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ ముఖ్యమంత్రి ఆఫీస్ కాడికి వెళ్ళి ఎంతసేపు టక రాసుకొని మొత్తం పెట్టారు. ప్రతిదీ జరగాల్సిందే, ప్రతిదీ ఎంక్వైరీ జరగాల్సిందే. ప్రతి ఏ నాల మీద ఉన్నా ఎంత పెద్ద అయినా కానీ, ఎంత పెద్దోడైనా కానీ కూలగొట్టాల్సిందే. మేము స్వయంగా అక్కడికి వెళ్ళినామన్నా, ఒక చెరువు కాదని చెప్పేసి కోర్టులో దిగువ ప్రాంతం కాబట్టి అక్కడ నీళ్ళు అవుతున్నాయని చెప్పేసి ఒక చెరువునే మింగేసిన ప్రయత్నం చేసిండు. ఇప్పుడు స్వయంగా అక్కడ క్లియర్గా చెప్తుండు అది నా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తుండు. అక్కడ కోర్టు నుండి కూడా ఆర్డర్ అదే విధంగా తీసుకొచ్చుకున్నాం. అంటే కోర్టును ఎట్లా చూసుకోవచ్చు, ఈడ కోర్టు కూడా ఆర్డర్ ఇష్యూ చేసింది. అది ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి అనేది కొద్దిగా లోతుగా పోతే తెలుస్తుంది దాంట్లో. ఓకే, నేను పర్టికులర్ కేసు మీద కంప్లీట్ గా స్టడీ చేసి ఏం పెట్టిండి ఏంది అనేది కాదు. ఇప్పుడు కోర్టు అంటే కోర్టులో స్టే ఆర్డర్ ఎన్ కన్వెన్షన్ మీద ఉన్నది, 10 ఏళ్ళ నుంచి ఆపుతారు ఎవడన్నా. అందుకనే చూసి రాత్రి రుచి కొట్టి పడేసారు. ఇప్పుడు వీళ్ళది కూడా అంతనే ఉంటాయి ఇటువంటి అన్ని. ఏదో మేనేజ్ చేస్తే కోర్టు కూడా ఏంటంటే అరే కాలేజీలు ఉన్నాయి అవి అని చెప్పని వీళ్ళేదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అరే మరి పిల్లలకు నష్టం జరగవద్దు కదా అనే ఆలోచనతో కూడా ఇచ్చుంటారు కోర్టు నుంచి. ఒకవేళ అది ప్రాపర్గా ఉండేది ఉంటే దాన్ని కూడా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఏంటంటే మేము కొద్దిగా టైం ఇస్తాం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాటికి కొద్దిగా టైం ఇస్తాము అని. మీరు వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవాలి. లేకపోతే గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు ఆ స్టూడెంట్స్ అందరినీ తీసుకుపోయి గవర్నమెంట్ కాలేజీలకు వాళ్ళందరినీ అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా వాళ్ళు వేరే కాలేజీలకు షిఫ్ట్ చేసి పడేసాలి. గవర్నమెంట్ కాలేజీలలో చేయాలి. ఇటువంటి వాళ్ళందరికీ చేసిన కడ కొట్టి పడేసాలి. వాళ్ళ వసూలు చేయాలి. కార్పన్స్ ఫండ్ కింద పైసలు పెట్టి ఉంటాయి వాళ్ళ పైసలతో బంగ్లాలు కట్టిపియాలి. ఇటువంటి అన్ని చేయొచ్చు. కానీ పక్కా కోర్టులు అని అంటే అది ఎంతసేపు అబ్బా కోర్టులు. ఇప్పుడు వీళ్ళు కూడా పోతున్నారు, వీళ్ళు కూడా పోతారు. సో అది పక్కా దాన్ని లీగాలిటీ చూసుకొని చేసి పడేసాల్సిందే. కనబడుతున్నది కదా, కళ్ళ ముంగట తీసుకుంటే డ్రైనేజీల మీద కట్టిరి, చెర్ల మీద కట్టిరి, ఎన్ని చెరువులు అదే చెప్తున్నాయి కదా. ఇప్పుడు మొత్తం దాదాపు 300 చెరువులు అసలు కంప్లీట్ మటమాయిపోయినాయి మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్ లో. ఇవన్నీ కబ్జాలకు గురైన ఇటువంటి కొడుకులే తీసుకొచ్చి పెట్టుకొని కూర్చున్నారు కదా ఇటువంటి వాళ్ళు అందరూ. ఓకేనా, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చగా మారింది ఏది, ఆ ఫాతిమా ఓవైసీ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ కూల్చేస్తారా కూల్చేయరా అని చెప్పేసి. దాన్ని కూల్చే అవకాశాలు క్లియర్గా చెరువులు ఉన్నట్టు పాత విజువల్స్ చూసినా లేదంటే గూగుల్ ఎర్త్ మ్యాప్ చూసినా కానీ క్లియర్గా చెరువులో ఉన్నట్టు క్లారిటీ ఉంది. కానీ దాని మీద గవర్నమెంట్ ఫోకస్ పెడుతున్నట్టు అనిపిస్తలే. అంటే భయపడుతున్నారు అనుకోవచ్చా, లేదంటే జోలికి పోతారా పోరానా? బరాబర్ పోవాల్సిందే. ఇది టెస్టింగ్ టైము ప్రభుత్వానికి కూడా, ఇది టెస్టింగ్ టైం. ఎక్కడ దాకా పోతావు ఏం చేస్తావు అనేది ఒక పెద్ద టెస్ట్ చేసే పీరియడే కదా. సో బరాబర్ పోవాల్సిన, పోకపోవడం అనేది సమస్య. నేనేమంటున్నా, కానూను ముంగట ఎంత పెద్దోడైనా కానీ, నువ్వు అంటే బయట సమాజంలో ఎంత పెద్దోడైనా, పెద్ద లీడర్ అయినా కానీ, నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినావు అంటే మాత్రం నువ్వు ముద్దాయివే, నువ్వు ద్రోహివే. నీ మీద చర్య జరగాల్సిందే. అది ఎవరైనా పర్లేదు. నువ్వు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే నువ్వు పెట్టుకో. ఇంకా బయటకు ఇల్లీగల్గా నువ్వు పెట్టేది నువ్వు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు డొనేషన్లతోటి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, ఓఐసీ కాలేజీలు బొచ్చాడు. వాళ్ళ దగ్గర తక్కువ పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ చేసి బయట ఎక్కడన్నా చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా క్లియర్గా ఏంటంటే, ఇఫ్ అదైతే క్లియర్ గా ఎవరు చూసినా, ఏ చిన్న పిల్లగాని చూసినా కానీ అబ్బాకి ఇది నీళ్ళ కింద ఇంత మంచిగా ఉన్నది ఐలాండ్ లెక్క అన్నట్టు కనబడుతుంది. అది సో క్లియర్ కట్ గా నువ్వు చెర్ల కట్టింది అన్నట్టు క్లియర్ ఉంది. వాళ్ళు కూడా డిఫెన్స్ లో పడ్డారు. బరాబర్ కూడా కొట్టాల్సిందే. జనం కూడా ఇటువంటి చేసినప్పుడే, ఒకవేళ ప్రభుత్వంలో పెద్దోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే, ఇనేది ఉంటే చెప్తున్నా, కొట్టి పడేసేయండి. నువ్వు ఇక మళ్ళా వెనక ముందు కాకండ్రి, కొట్టి పడేసే ఏం కాదు, అయ్యేది ఉంటుంది. జనం మొత్తం సపోర్ట్ ఉంటారు. బరాబర్ కొట్టాల్సిందే. కానీ సగం లాపకు, సగం లాపితే కథం అయిపోతుంది, ఫెయిల్ అవుతావు మొత్తం. అందుకే కానీ ఆయన ఏం ఛాలెంజ్ చేస్తున్నా, ఇటు ట్యాంక్ బండ్ కాడ చూసుకుంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, ఇవన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి. అవి కూలగొట్టిన తర్వాత నా కాలేజ్ జోలికి రావాలని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాం. అది ప్రైవేట్ ప్రాపర్టీ వాస్తవమే. దాంట్లో కరెక్టే, నిజంగానే ఇవన్నీ వాటర్ ఫాల్స్ ఉండే, ఇవన్నీ లిబర్టీ దగ్గర ఇవన్నీ కరెక్టే అని చెప్పేటి అన్ని కూడా అన్ని వాస్తవమే. కానీ పబ్లిక్ యూటిలిటీ గురించి వాడుతున్నటువంటిది నెక్లెస్ రోడ్. ఓకే, ఆయన ఓవైసీ ఇంటికి పోయేందుకు దారి చేసుకున్నది కాదు కదా. ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లెక్క, ఒక కమర్షియల్ గా నువ్వు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని నువ్వు దాన్ని కమర్షియల్ గా వాడుతున్నావు. ఇంకోటి నువ్వు తెలిసి చేసినావు, ఇది అవుట్ ఆఫ్ కంపల్షన్.
ఎందుకంటే నువ్వు ట్యాంక్ బండ్ మీదకెళ్ళి నీకు జనం పోయే సిచ్యువేషన్ లేదు, చాలా ట్రాఫిక్ ఇప్పటికే గంటలు 3 గంటలు 4 గంటలు అవుతున్నది. సో ప్రజల గురించి అని చెప్పి చేసింది కానీ దాన్ని ఏదో ఎంకరేజ్ చేసి ఇండివిజువల్స్ ఉపయోగపడ్డట్టు కాదు కదా, ఏదో విలాసంగా చేసినందుకు చేసుకోలేదు కదా దాన్ని. సో అందుకని పబ్లిక్ యూటిలిటీస్ డిఫరెంట్, నీ కంపారిజనే డిఫరెంట్ ఉన్నది. సిసిఎంబి గురించి మాట్లాడండి, సిసిఎంబి అటువంటిది ఉండదంటే కులగొట్టి పరిశ్రమ ఏముంటుంది, అది ఇంకో దగ్గర బిల్డింగ్ ఇంకో దగ్గర కట్టుకోండి. జిహెచ్ఎంసీని కులగొట్టి పరిస్థితి, జిహెచ్ఎంసీ కూడా తప్పు చేసి కులగొట్టేసి ఇంకో దగ్గర కట్టుకో, అది నిజంగా అబ్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. కానీ ట్యాంక్ బండ్ విషయంలో గురించి, నెక్లెస్ రోడ్ విషయంలో గురించి మాట్లాడితే ఎస్ డెఫినెట్ గా అది ఉంది, దీన్ని FTL లిమిట్స్ లో ఉంది అనేది చాలా క్లియర్ గా తెలుసు. పబ్లిక్ యూటిలిటీ ప్రాబ్లమే లేదు కదా. కానీ నువ్వు చేస్తున్న పని ఏంది, నువ్వు ఇవి చూపించుకొని నాది గులగొట్టొద్దు అంటే ఎట్లా, నువ్వు అది గులగొడతావా అంటే ఇది కాదు, నీ సంగతి ఏం చెప్పు ఫస్ట్. నువ్వు మొత్తం ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు, అది దాంతో జనానికి నష్టం జరుగుతున్నది, ఇబ్బంది జరుగుతున్నది. ఇప్పుడు వీటిలలో కూడా ఏమైపోయినాయంటే ఇవన్నీ డ్రింకింగ్ వాటర్, యాక్చువల్ నీకు ట్యాంక్ బండ్ కూడా డ్రింకింగ్ వాటర్ కదా. హైదరాబాద్ ఈజ్ ఏంటంటే సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ గార్డెన్స్. ఇది మంచినీళ్ళు చేసేది పాయిజన్ అయిపోయినాయి, విషపు నీళ్లు తయారు చేసారు, కెమికల్స్ పంపిస్తున్నారు. ఈ యొక్క దీందే కాదు, ఈవెన్ గండిపేటలో కూడా డ్రైనేజ్ వాటర్ల కాడికెళ్ళి పైపులు తీసుకుపోయి పెద్ద ఫామ్ హౌస్ కట్టిన మొత్తం డైరెక్ట్ తీసుకుపోయి అందులో వారేస్తున్నారు కదా. సో ఇవన్నిటి మీద ఇప్పుడు అవి నీళ్ళు తాగాల జనం. అందుకే జనం కూడా రివర్స్ అవుతున్నారు, జనం కూడా రివోల్ట్ అవుతున్నారు, జనం కూడా ప్రశ్నిస్తున్నారు, జనం కూడా ఆశతోటి ఉన్నారు. ఏదైనా చేయాలి, గవర్నమెంట్ ఏదో ఒక ఇనిషియేటివ్ అయితే ముంగడ పెట్టింది, దీనికి కొసదాకా తీసుకుపోవాలనేది జనం లోపల కూడా హర్షిస్తున్నారు ప్రస్తుతానికైతే. కానీ అందరి జనం లోపల ఒక డౌట్ ఉన్నది, ఎంత దూరం పోతుంది, ఢిల్లీకి పోయి పైసలు ఇస్తే ఆగుతుందా ఏమన్నా అని కూడా చూస్తున్నారట. ఓకే, కానీ ఈ అసరుద్దీన్ ఏదైతే సవాల్ చేసిండో, నా కాలేజీని ముట్టాలంటే నా బాడీలో బుల్లెట్లు దిగాలి, నా చావు తర్వాతనే, నా మరణం తర్వాతనే అక్కడ కాలేజ్ కూలగొట్టాలి అని చెప్పేసి ఒక సవాల్ చేసిండు గవర్నమెంట్. ఇవన్నీ జనాన్ని జనం లోపల ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు, నేను ఇంత పెద్ద కొట్లాడుతున్నాను, నేను మహానాయకుడు అని చెప్పుకునే పోజులు కొట్టే కథనే ఇదంతా. కానీ అంతేముండదు, అట్లేముండదు, అటువంటిది ఏమి ఉండదు. ఒకవేళ అట్లా ఉండేది ఉంటే గవర్నమెంట్ కన్నా పెద్దోడు ఆయన అయితే అవుతుంది, ఏమైతే చూద్దాం. వాళ్ళ తమ్ముడు కూడా స్వయంగా సవాల్ చేస్తుండు, ఒకవేళ నా కాలేజ్ కాడికి వస్తే మా పిల్లలే చూసుకుంటారు నిన్ను పో అని చెప్పి చెప్తుండు. ఏం చూసుకుంటారు భయం, గవర్నమెంట్ తో సవాల్ చేస్తాడు ఆయన, చేస్తుండు క్లియర్ గా. చేస్తే చూడాలి మరి గవర్నమెంట్ దగ్గర ఎంత దమ్ము ఉన్నదో తెలుస్తుంది కదా. తీసి ఫస్ట్ తీసుకుపోయి అటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే మామూలు జనం ఏదైనా మీ ఆఫీస్ ముట్టడిస్తాము, లేకపోతే ముఖ్యమంత్రి ఆఫీస్ ముట్టడిస్తాము, లేకపోతే మొన్నటిదాకా విద్యార్థులు అన్ఎంప్లాయిడ్ యూత్ మేము వచ్చి ఆయన మహేందర్ రెడ్డి అంటే ఆయన కలుస్తాము అని చెప్పానంటే ఎట్లయితే ఎక్కడిదక్కడ ఆపి లోపడేస్తారు, అట్లా తీసుకుపోయి లోపల పడేసేయాలి, ఏముంటుంది అలా. ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే బాధ్యత లేకుండా ఒక ప్రజాప్రతినిధి, జనంతో ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధి, జనం ఆస్తిని, జనం మాన ప్రాణాలను కాపాడలేనటువంటి వాడు, దానికి అనుగుణం లేనటువంటి వాడిని తీసుకుపోయి బొక్కల వారేసుడే కరెక్ట్ ఉంటుంది. చేస్తారా అది అట్లా అబ్స్ట్రక్షన్ చేసి నువ్వు రెచ్చగొట్టే కథలు కనుక తీసుకొస్తున్నావు అనుకో, దాని తగ్గట్టు కానూన్ ప్రకారంగా చేయాల్సిందే కదా. ఏమేమి ఉంటాయి, ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, ఏముంటాయో తీసుకుపోయి పడేసాలి. కానీ నువ్వు అది కనుక చేయకపోతే ఇక అది మళ్ళీ మీరంతా కుమ్మక్కయ్యారు మొత్తము, మియా బీవి రాజీ అయితే క్యా కరేగా కాజీ లెక్క మాత్రం అటువంటిది కనుక జరిగింది అనుకో, జనం లోపల మాత్రం ఆ బాస్పాల్ అయ్యే సిచ్యువేషన్ మాత్రం ఉంటుంది. ఈ వార్నింగులు, ఈ తుప్పిర్ల మాటలతోటి ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం అయితే మొదలు పెట్టిండ్రు వీళ్ళు, ఇది మధ్యలో ఆపితే మీరు బద్నాం అవుతారు, అది క్లియర్ కట్ గా ఎక్స్పోజ్ అవుతారు. క్లియర్ కట్ అది జరగకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా నిజంగా కూడా కొడితే మంచిగా పెద్దోనే కొట్టాలి, కరెక్ట్ అటువంటి చేయాలి. వీళ్ళు మేము హైదరాబాద్ లో మమ్మల్ని ఎవరు అని అనుకున్నారు కదా, వాళ్ళు ఏమైతే కబ్జాలు చేసినా అట్లీస్ట్ ఇల్లీగల్ గా మామూలుగా పేదోళ్ళు చేస్తే వాళ్ళకు నిజంగా కూడా ఎక్కడన్నా చూపించాల్సిన అవసరం ఉంది. అన్ని చూసుకొని ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నారు, అపార్ట్మెంట్ వాళ్ళు దేశం వాళ్ళకి తెలియదు ఎక్కడ నుంచో వచ్చిండ్రు, అన్ని అప్రూవల్స్ వీళ్ళే గవర్నమెంట్ ఇచ్చారు కదా. వీళ్ళని బొక్కల వారేస్తో పాటు ఏది అధికారులు ఎవరు ఇచ్చిండ్రో ఇల్లీగల్ గా వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళ జాగాలు కూడా అక్కడ ఉన్నాయో అటువంటి వాళ్ళని ఫస్ట్ తీసుకొని బొక్కల వారాలి. వీళ్ళకి కూడా పాపం డెఫినెట్ గా వాళ్ళని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ దగ్గర వాళ్ళకు రిహాబిలిటేషన్ సపరేట్ గా ల్యాండ్ ఇస్తారా ఏదన్నా అయితే అటువంటి వాళ్ళు మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని 50 ఏళ్లకు 40 ఏళ్ల నుంచి ఉన్నాయి సపోజ్ ఉన్నాయి అనుకో, మేజర్ అబ్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటర్ ఫ్లోకు అబ్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ జరుగుతున్నది, అవన్నిటిని ప్రాపర్ గా చేసి వాటి మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి, అందుకనే లోతైన అధ్యయనం కనుక చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో మేజర్ గా ఇంపాక్ట్ అవుతున్నాయో వాటన్నిటిని చేసి వాళ్ళకు మాత్రం మళ్ళీ ఇప్పుడు చాలా మందికి ఎందుకంటే భయంలో ఉన్నారు చాలా మంది, మాది కొట్టేసే పరిస్థితి ఏందని పాపం రెక్కాడక డొక్కాడక కష్టంతో ఏదో వచ్చి 10 పైసలు 20 పైసలు రూపాయి 2 రూపాయలు జమ చేసుకొని వాళ్ళ జీవిత ఆశయం ఏంటంటే ఒక చిన్న ఇల్లు. అది కూడా ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి తెలియదు కదా, మనం పర్మిషన్ ఇస్తున్నప్పుడు అన్ని ఉన్నాయి కావచ్చు అనుకుంటారు, వీళ్ళు పోయి ప్రతిదీ ఎంక్వైరీ చేస్తారా, అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తీసుకున్నారు అనుకో, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది. రేపు వాళ్ళ మీద అటువంటి వాళ్ళ మీద
మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పేదోళ్ళ మీద కనుక నీ అస్త్రం కనుక పడ్డదంటే మాత్రం అది సమస్యలు పడతావు. నువ్వు పెద్దోళ్ళని కొట్టినంత మాత్రం జనం ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫామ్ హౌస్ ఇటువంటి విలాసవంతమైనటువంటి చేసుకున్న అన్ని ఉన్నోళ్ళే చేసుకున్నారు. పైసలు ఎక్కువై ఇక్కడ లేకుండా సరే లైఫ్ ను ఎంజాయ్ చేద్దామని చెప్పి నేచర్ దగ్గర ఉండాలన్నా ఇటువంటి అన్ని చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీదనే ఫస్ట్ ఇంపాక్ట్. నాది నేను తీసుకుంటా అంటే కాదు, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు కట్టినావు బిడ్డ, అట్లా పెట్టి కూడా కేసులు పెట్టాలి వీళ్ళందరి మీద. ఎందుకంటే అన్ని తెలిసినోడు కదా, అంటే అన్ని మేనేజ్ చేసుకుంటా అనుకున్నాడు కదా. నాదైతే నేను గులగొట్టుకుంటే ఎక్కుంటే గులగొట్టుర్రి అని ఒకరిద్దరు మంత్రులు మాట్లాడారు. ఎక్కుంటే గులగొట్టురైందా నీకు తెలియదా? ఇన్ని రోజుల నుంచి నువ్వు అలా కట్టినవు నీకు తెలియదా? వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవాలి. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవాలి. నేనైతే తీసుకుంటారు అనుకుంటున్నా. అంటే ఉట్టి కూడా వదిలేదు. నేను మొన్నదాకా దొంగతనం చేసినా కానీ ఇప్పుడు బంద్ చేసిన సార్, ఇప్పుడు దొరికిన కాబట్టి నేను బంద్ చేస్తే ఇప్పటి నుంచి చెయ్య అంటే అవుతుందా? దొంగతనం చేసినట్టే కదా. పొంగులేటి శ్రీనివాస్ ఫామ్ హౌస్ మీద కూడా బాగా బలంగా చర్చ జరుగుతుంది. అటు తుమ్మల నాగేశ్వర్ ఫామ్ హౌస్ పైన కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ ఫామ్ హౌస్ పైన కావచ్చు, వాళ్ళ దాని మీద చర్చలు తీసుకుంటారా లేదా అనేది బాగా చర్చగా మారుతుంది. అది ఎట్లా చూసుకోవచ్చు? వాళ్ళ పొంగులేటిది ఇంతవరకు దాని మీద ఎట్లాంటి నోటీస్ పోలేదు, ఎట్లాంటి వాళ్ళకు ఏది సమయం ఇస్తున్నామని చెప్తున్నట్టు బయట చెప్తున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వలేవు. ఒక్క పొంగులేటి కాదు, పొంగులేటి అన్నాడు ఇట్లా అని, కానీ ఒక్క పొంగులేటి కాదు, చాలా మంది ఉన్నారు. మంత్రి మండలిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్ కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మొత్తం నేను ఇండైరెక్ట్ చెప్తే నువ్వు డైరెక్ట్ గా అడిగేస్తున్నావు. ఓకే, సో అటువంటి వాళ్ళు మొత్తం ఉన్నారు. వాళ్ళే కదా, చాలా మంది పెద్ద పెద్దోళ్ళు చాలా మంది ఉన్నాయి. అవన్నీ వాటి అన్నిటి మీద కూడా సమగ్రంగా జరగాలి. అవన్నీ కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది, భూస్థాపితం చేయాలి. ఏది ఎక్కడ ఇల్లీగల్ ఉండి కాలువలకు అడ్డం వచ్చింది ఏదైనా కానీ, ఏది ఉన్నా కానీ ఎట్లా దారిందంటే, ఇప్పుడు మా ఇబ్రాహీంపట్నం చెరువు మీదకి వెళ్ళి దున్నపోతు పోకుండా ఒక్కసారి ఇట్లా చూసిందట. ఇటంతేమో నీళ్లు వెనకట, ఎందుకంటే మా నానుడు ఉండే, ఇదంతా చూసారకు మొత్తం పొలాలు. అమ్మని గుండె పలికి సచ్చిందట. ఎందుకని అంటే గింత దున్నాలి నానేది, ఎందుకంటే దున్నపోతులే వ్యవసాయం, ట్రాక్టర్ లీడ్ రాకముందు. సో గింత పొలం నేనే దున్తాను గుండె పలికి సచ్చిందట. అట్లా అటువంటి దాన్ని మీరు మొత్తం తీసుకొచ్చేసి ఆ నాళాలు మొత్తం బంద్ చేసేసి కంప్లీట్ గా బంద్ చేసి మీరు ఫామ్ హౌస్లు కట్టుకొని పెట్టుకొని మీకు వీకెండ్స్ పార్టీస్ ఇటువంటి అన్ని చేసుకుంటేందుకు మీ లైఫ్ని ఇంకా అంటే ఉన్నదానికన్నా చాలా ఎక్కువ విలాసంగా గడపడానికి ఏవైతే పెట్టుకున్నారో అటువంటి అన్ని మీ ఇండ్లు కావచ్చు, ఇవన్నీ అది ఏది ఉన్నా కానీ ఇల్లీగల్ గా ఏది ఉండి నాలాల మీద కావచ్చు, ఎఫ్టీఎల్ లిమిట్స్ లో కావచ్చు, బఫర్ జోన్ల కింద వచ్చిన ఏవి కట్టినా కానీ ఎంత టోళ్ళైనా, అసలు నా దృష్టిలో వాళ్ళు పెద్దోళ్ళే కాదబ్బా, చీటర్స్ వాళ్ళు కరెక్ట్ చెప్పాలంటే. ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ ఇల్లీగల్ గా చేసిన వాళ్ళు కదా, ప్రభుత్వాన్ని ప్రజలను చీట్ చేసినట్టు వాళ్ళు. అటువంటి వాళ్ళు అసలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఫస్ట్. దాని మీద పెడతారో నాకు తెలియదు కానీ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉన్నది. అట్లా ఎవరెవరైతే చేసి పెట్టినరో అది చేయాలి. అది చేస్తే నిజంగా కూడా నిబద్ధత ఉన్నట్టు అని నా సొంతోళ్ళకైతే అనిపిస్తుంది. ఓకేనా? గత ప్రభుత్వం 111 జీవోని రద్దు చేసుకుంటూ ఒక ఆర్డర్ ఇష్యూ చేసుకుంది, జీవో తీసుకొచ్చుకుంది. ఆ 111 జీవో మీద వాడాలని చెప్పేసి కొంతమంది దాన్ని ఆహ్వానిస్తారు. 111 జీవో వల్ల కూడా చాలా మంది పేదలు నష్టపోయారు అని చెప్పేసి అంటారు. దాని మీద పడితే బాగుంటుందా, లేదంటే 111 జీవో మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా కానీ నేచర్తో నువ్వు కథలు పడితే నేచర్ నీకు చూపించేస్తుంది. ఓకే, ఏదున్నా ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఆ 111 ఏదైతుందో దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు, అట్నే ఉండాలి. కాకపోతే నువ్వు ఎక్స్పాండ్ చేసుకో, ఇంకో సైడ్ తీసుకపో సిటీని. ఉన్న దగ్గరనే ఎందుకు చేస్తున్నావు? వెస్ట్ సైడ్ ఉన్నదా, ఈస్ట్ సైడ్ చేసుకో, నార్త్ సైడ్ చేసుకో, సౌత్ సైడ్ చేసుకో. అక్కడనే పడేసి దాని చుట్టే 111 జీవో ఎత్తేయాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. ఎక్కడెక్కడ ఏదైతే ఉందో నువ్వు అంటే ఇప్పుడు ఇవన్నీ నువ్వు నేచురల్ కలామిటీస్ ఏదైనా వచ్చేది ఉంటే కొట్టుకోపోతే ఒక్కటేసారి పోతాయి కదా, మరి ఎంత నష్టం జరుగుతుంది? ఎంత నష్టం జరుగుతుంది? ఒక్కటేసారి వరదలు వచ్చి ఎందుకు పెట్టిరు? తలకాయ లేకుండా పెట్టలే కదా. నిజాం ఎప్పుడో మనం పుట్టక ముందు, తెలంగాణ పుట్టక ముందు, దేశం స్వతంత్రం రాకముందు భవిష్యత్ ఎట్లుండాలనేది చూసి తీర్చిసుకొని పెట్టిరు కదా, వాటిని కథం పట్టించేస్తున్నారు. ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు కోటి పైన ఉన్నటువంటి జనాభా హైదరాబాద్ కు కనీసం డ్రైనేజ్ ఫెసిలిటీ, సీవేజ్ ఎట్లా ఎటుపోతుంది ఏంది అనేది లేకుండా చేసిరు. ఇప్పుడు ఉన్న దానిలో ఒక 8 నుంచి 8 లక్షల మందికి సరిపడేటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీస్ అన్ని నువ్వు 1 కోటి మంది దాకా, 1 కోటి పైన మంది దాకా నువ్వు చేస్తే ఇవన్నీ తీసుకపోయి వీటిలో పడేస్తాయి. ఏడజుడు మురికి కొంపలు. ఇలా ఎందుకు ప్రతి ఇంట్లో డెంగ్యూలు ఎందుకు వస్తున్నాయి? దోమలు ఎందుకు వస్తున్నాయి? పందుల కొంపలు అయిపోయినాయి. దోమలు సంసారాలు చేసేటి సిటీ అయిపోయింది హైదరాబాద్ సిటీ. అంటే ఇంత అద్భుతమైన సిటీని తీసుకొచ్చి బయట నుంచి ఎక్కడోళ్ళు వచ్చినా కానీ ఇక్కడ ఉండాలని, ఎందుకంటే ఒక ఫ్యూచరిస్టిక్ ఆలోచనతో వాళ్ళు చేసి పెట్టారు. వీటి సైడ్ చేయకుండా ఇవన్నీ చేసి మొత్తం సిటీని అంతా సర్వనాశనం చేసి పడేసారు కదా. సో పక్క అటు ఏది ఉన్నా కానీ నువ్వు ఈ చెరువులన్నీ మొత్తం మళ్ళీ రివ్యాంప్ కావాలి, పునరుద్ధరణ జరగాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం దాని చుట్టూ ఏది ఉన్నదో బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ లిమిట్స్ ఏది కూడా కన్స్ట్రక్షన్ కాకుండా చూసుకోవాల్సిన
బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉన్నది. అట్లా కనుక ఎవరైనా చేస్తే దాని మీద చాలా తీవ్రమైన చట్టాలు తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలి. ఎవరైనా అటు చేసేది బొక్కల వరాలి. ఓకే అండి, ఫైనల్గా హైడ్రాను స్వాగతిస్తురా మీరు? రాష్ట్రమంతా కొంతమంది స్వాగతిస్తారు, రాష్ట్రమంతటా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అంటారు, కొంతమంది హైదరాబాద్ మటుకు సరిపోతుందిలే అని చెప్పేసి అంటారు. మీరు దీనిపైన మీ అభిప్రాయం ఏందన్న? ఎస్, ఎక్కడ కబ్జాలకు గురైనా కానీ ఎక్కడ ఇల్లీగల్ అయినా కానీ దాన్ని చేయాల్సిందే. కానీ ఇది ఎన్ని రోజులు, అందుకే నేను ఫస్టే చెప్పిన కొసతాలు వెళ్ళేదాకా చూడాలి తాగందని. అంటే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ చిత్తశుద్ధి ఏంది, నిబద్ధత ఏంది, నిజాయితీ ఏంటిది, అమలు చేసేటువంటి వాళ్ళు ఈ పాలసీ అయితే తీసుకొచ్చిండ్రు హైడ్రా అనేది, ఆ నిజాయితీ ఎప్పుడు తెలుస్తుంది అంటే నిజంగా కూడా కింద పోవాలి, డిమాండ్స్ వస్తున్నాయి. వాస్తవంగా ప్రతి ఊర్లలో ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది అబ్బాయి, రియల్ ఎస్టేట్ ఇవన్నీ వచ్చిన తర్వాత అది అల్టిమేట్ గా ఆ పర్టికులర్ ఊర్లో నష్టం జరుగుతుంది, అది బరాబర్ జరుగుతుంది. ఇలా పొద్దున మిత్రుడు చెప్తున్నా సర్నార్చగా చెర్ల మేము చేపల పట్టేదన్న, ఇప్పుడు చూడు మొత్తం కథం అయిపోయింది అది. అంటే అట్లా వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీస్, నేరేడు మెట్టి చెరువు కావచ్చు, నువ్వు ఎక్కడ చూసుకో, మల్కాజ్గిరిలో నువ్వు టేక్ ఎనీ ప్లేస్ ఇన్ హైదరాబాద్, ఎక్కడ చూసినా కానీ పెరిఫెరీలో ఏడ చూసినా కానీ ఇవన్నీ పోయినాయి. హైడ్రాస్ వంటి దాన్ని డెఫినెట్ గా ఆహ్వానించదగదే. ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఉన్నాయి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వీటి కంట్రోల్ చేసేటి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏమైపోయింది అంటే పాలిటీషియన్స్ దీంట్లో ములాఖాత్ అయిపోయినారు. ఎమ్మెల్యేలు మంత్రులు కాపాడాల్సినటువంటి వ్యక్తులే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం అయింది కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎమ్మెల్యేలు అవుతున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే మంత్రులు అవుతున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే పార్లమెంట్ లో పోయి కూర్చొని చట్టాలు చేసే కాడ పోయి వీళ్ళే కూర్చునే వరకు ఈ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట తానంటే తన ఓడు చెప్తే ఇటు ఉంటుంది, ఒకటి చెప్తే అటు ఉంటుంది. వాళ్ళే పోయి దొంగలంతా పోయి ఆడ కూర్చుంటున్నారు మొత్తం. సో రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం పోయి అందరు రియల్ ఎస్టేట్ మాఫియాలు అయిపోయాయి, లిక్కర్ మాఫియాలు అయిపోయాయి. నువ్వు ఎడ్యుకేషన్ మాఫియా, అదే ఎడ్యుకేషన్ మాఫియా ఉన్నది కాబట్టి వాడు నువ్వు ఇప్పుడు చెప్పినది రాజేశ్వరరెడ్డి దాడ కట్టిరని చెప్తున్నావు కదా. మల్లారెడ్డి గురించి కూడా అటువంటి టాక్ ఉంది. ఇలా వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ మాఫియానే కదా, నువ్వు ఓసీ వాళ్ళు పెట్టింది కూడా సేమ్ అదే కదా, వాళ్ళు చేసింది కూడా. సో ఈ మాఫియాలంతా పోయి పార్లమెంట్ చట్టాలు చేసేటువంటి కాడికి ప్రజలే పంపిస్తారు, మళ్ళా తీసుకుపోయి ఆడ కూర్చుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. సరే ఇవాళ ఒక కొత్తది ఏదో వచ్చింది, ఇట్లా వచ్చింది, దాంతో పబ్లిక్ అయితే విపరీతమైన హోప్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆగొద్దు, నిజం కూడా ఎక్కడ జరిగినా కానీ తప్పే కదా. ఇప్పుడు మా అనుకోకుండా ఉందబ్బా, హన్మకొండ ఎందుకు మా వడ్డపల్లి చెరువు కింద మొత్తం ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది. నీ అవుట్ లో ప్రాపర్ లేకుంటే దానికంతా ఎక్కడక్కడ ప్యాక్ చేసి పడేసారు, ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి. అవసరం అయితే నీ రిక్వైర్మెంట్ ప్రకారంగా కాలువలను పెంచాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇంకా వాళ్ళకి కాకపోతే కాంపెన్సేట్ చేసి మంచి ఏరియాలో ఎక్కడైనా ఈ ల్యాండ్ ఉంది కదా ఇచ్చేది, ఏమున్నది నువ్వు పెంచి. అటువంటిది ఏం చేయకుండా ప్రతిసారి జనం ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంత డిస్టర్బ్ అయిపోతుంది అంటే కుటుంబాలు, చిన్న చిన్న వాటికి ఇబ్బందులు అయ్యే పరిస్థితులు కామన్ మ్యాన్ కు చాలా 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 ప్రాబ్లం అవుతుంది. ప్రతిసారి పోతారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం ఉంటారు, అది అయ్యేది లేదు, ఏం లేదు. వీళ్ళందరూ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఇలా. నువ్వు ఇప్పుడు పాలకుడే తప్పు చేసి పాలకుడే దాంట్లో ఉన్నటువంటి లుసుకులతోటి తన లాభపడాలి, ఆర్థికంగా లాభపడాలి అని అనుకునే ఆలోచన కనుక వచ్చినోడు ఉండేదంటే ఇంకేమవుతుందబ్బా, దారిద్ర్యమే కదా. ఇప్పుడు గదే అవుతున్నది తెలంగాణ మొత్తంలో, గట్నే అవుతున్నది. అందుకే ఇప్పుడు మనం వాయనాడులు ఇటువంటి అన్ని చూస్తున్నాయి, అన్ని కూడా గటువంటి. రేపు ఏదో అటువంటిది పెద్దగా వచ్చింది అనుకో, ఒక్కసారి కొట్టుకపోతుంది. ఒకసారి 10 years బ్యాక్ ఒకసారి ట్యాంక్ బండ్ కూలిపోతుందేమో అన్నట్టుగా వచ్చినాయి కదా, ఒకసారి అదేంత ఎంత నష్టం జరుగుతుంది. సో నీ వెనక అంతా నీ స్టోరేజ్ లేకుండా ఉండేదంటే కిందికి వెళ్ళి పోతున్నాయి అనుకో, కాలువల పంటకి లేకుంటే ఇళ్ళకి వచ్చేసిస్తున్నాయి కదా, ఎంత నష్టం. అది ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? ఇళ్ళ టీవీలో ఎవరు చేస్తారు, ఫ్రిడ్జ్ లో ఎవరు చేస్తారు, ఇస్తున్నారు ఎవడన్నా? ప్రతిసారి చూస్తున్నాం మన హైదరాబాద్ లో పడవలు వేసుకొని పోయినట్టుగానే ఉన్నది, ఏ కాలనీ చూసినా కానీ సేమ్ అటువంటిది పోవాలంటే బరాబర్ ఎంటైర్ తెలంగాణలో అది ఎక్కడ జరిగినా కానీ తప్పు, ఎక్కడ జరిగినా తప్పే. సో దానికి ఇటువంటి సంస్థ కనుక నిజంగా ఉండి నిజాయితీతో కనుక చేసేది ఉంటే మాత్రం అప్లాజ్ వస్తుంది. ప్రతి దగ్గర చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ కామన్ మ్యాన్ కటిక పేదోనికి ఇంపాక్ట్ రాకుండా అవసరమైతే గత ప్రభుత్వాలు చేసిన తప్పులకు కాంపెన్సేషన్, వీళ్ళు ఏదో రకంగా కాంపెన్సేషన్ ఇచ్చన్నా కానీ ఇటువంటి వాటిని కాపాడు. అది ప్రజల ఆస్తి కదా. నీ నాగరిక వ్యవస్థ లేకపోతే ఎట్లయితే ఇవన్నీ లేకపోతే ఎట్లా, చెరువులు లేకపోతే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగ పారే ఏరును ద్విజుడిని చొప్పడినట్టు ఊర నుండము, చొప్పడకున్నట్టు ఊర చొరకము సుమతి అన్నాడు. అంటే ఎక్కడైతే నీకు ఏర్లు వారితే నీళ్లు ఉంటాయో, నీళ్ళ వస సౌలత్ ఉన్న దగ్గరనే నీ నాగరిక వ్యవస్థ, అక్కడనే నువ్వు ఉండరు నాయన. అందుకే హైదరాబాద్ చుట్టూ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ వచ్చి నువ్వు దాన్నే మొత్తం మాయం చేస్తావు. ఇలా గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది కదా, గ్రౌండ్ వాటర్ ఎక్కడెక్కడికో కిందికి వెళ్ళిపోయింది, బోర్లేసి ఎక్కడ పోతున్నది. సో నీకు లేక్స్ ఇవన్నీ కనుకుండేది అంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది కదా, మనమే నాశనం చేసుకుంటున్నాం. గార్డెన్స్ ఎక్కడ పడతాయి, బాగలింగంపల్లి, బాగంబర్పేట అన్ని బాగులే కదా ఇక్కడ ఉన్నాయి బాగులు. అందుకే సిటీ ఆఫ్ లేక్స్ అండ్ సిటీ ఆఫ్ గార్డెన్స్ gone to dogs because of these dirty politicians, dirty and hopeless politicians, selfish politicians, corrupt politicians. ఓకేనా? కవిత విషయానికి వెళ్తే, కవితకు నిన్ననే బెయిల్ వచ్చింది. కవిత రాక కోసం తెలంగాణ మొత్తం ఎదురు చూస్తుందని చెప్పేసి అంటారు. ఆ తెలంగాణలో మీరు కూడా ఉన్నారు కదా, ఎదురు చూస్తురా కవిత కోసం ఏమన్నా?
అరే కవిత అంటే ఏం కవిత, వాట్ ఈస్ కవిత? ఏమో నిన్న మొత్తం చర్చలు నడుస్తూ ఉన్నాయి. కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉంది, తెలంగాణకు ఆమె రావడం కోసం తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురు చూస్తారు అని చెప్పేసి సోషల్ మీడియా వేదిక బాగా చర్చలు జరుగుతాం. అదే మనుబాకర్ లెక్క ఒలింపిక్స్ లో పోయి మన 3 మెడల్ తెచ్చిందా, లేకుంటే వినేష్ పోగాడ్ లెక్క పోయి మన భారతదేశంలో ఉన్నటువంటి నారీ వ్యవస్థకు ఆడోళ్ళకు మొత్తం ప్రతినిధిగా పోయి ఏమన్నా అడగొట్లాడ ఇక్కడ ఉన్నటువంటి వివక్ష మీద జరుగుతున్నటువంటిదా? తాగుబోతు దందా చేసి లిక్కర్ దందా చేసి జైలుకు పోయేస్తే కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఫక్త్ లోఫర్ జోకర్ గాన్లు, బేకార్ గాన్లు, బక్వాస్ గాన్లు పోయి తీసుకొస్తున్నారు రా భయ అంటాడు కేసీఆర్. ఇంకోని గురించి ఎవరన్నా చెప్పమంటే వాళ్ళ తండ్రిని అడిగితే ఇట్లే చెప్తాడు, లఫుట్ గాన్లు పోయి గాపిల్లని పట్టుకొస్తారా అని అంటారు. అంటే ఆయన భాషలో అదే మాట్లాడా, నేను మాట్లాడదలుచుకోలే. అది గాపిల్ల గురించి ఏందా ఏమన్నా స్వతంత్రంగా కొట్లాడిందా, ఏం చేసిందని చెప్పి ఏమన్నా కర్ణమల్లి వేసారా, పీటీ ఉషానా, ఏంటిది ఆమె ఏంటిది? లేకపోతే సరోజిని నాయుడు లెక్క రోల్ మోడలా? పచ్చి బక్వాస్ ఆడోళ్ళు కనీసం కూడా అటు చూడలేనటువంటి ఊర్లలో సారా దందా అంటేనే చీ అంటారు ఎవరన్నా. మొగోళ్ళు చేస్తేనే వానికి అంత పదారు ఉండదు. అటువంటిది ఆడమే ఈడ కాదు, క్యాపిటల్ సిటీలో పోయి ఈమె ఘనకార్యం చూడు, క్యాపిటల్ సిటీలో పోయి ఢిల్లీలో పోయి చేసిందే లంగ పని, తీసుకుపోయి లోపల వారేసిండ్రు. ఏదో కామన్ మ్యాన్ కదా, నీసంటో నాసంటో తీసుకుపోయి ఏలే, ఆమె ఒక మామూలు వ్యక్తి కాదు కదా. ఆమె పార్లమెంట్ పోయింది, ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఒక ముఖ్యమంత్రి బిడ్డ అంత ఈజీగా తీసుకుపోయి లోపడేస్తారా? నేను దేశాన్ని ఏళ్తా అనుకొని చెప్పి పోజులు కొట్టినటువంటి లీడర్ బిడ్డను తీసుకుపోయి అంత ఈజీగా తీసుకుపోయి వేసినట్టు ఉంటుందా? రాజకీయ కుట్ర అంట కదా. ఎట్లా రాజకీయ కుట్ర? దేనికి? బీజేపీ వాళ్ళ మీద కోర్టులు ఏమన్నా పిచ్చోలా, జడ్జిలు పిచ్చోలా? ఏంటిది? నువ్వు ఎవరిని ఇన్సల్ట్ చేయదలుచుకున్నావు? భారతదేశ జుడిషియల్ సిస్టమ్ ను ఇన్సల్ట్ చేయదలుచుకున్నావా? భారతదేశ నువ్వేం చెప్పదలుచుకున్నావు? కంప్లీట్ వ్యవస్థలు మొత్తం సర్వనాశనం. అంటే ఇన్ని రోజులు ఏంటి, నువ్వు ఉన్న 150 రోజులు ఎంతో 5.5 నెలలు జడ్జిలు అందరినీ మేనేజ్ చేసుకుంటా కూర్చున్నారా వాళ్ళు? నువ్వు బయటకు వచ్చి చెప్పేటోడు ఎవరు చెప్తలేడా? ఏం లేకుండా నీ మీద కేసు వెంట పిచ్చోళ్ళ, జనం పిచ్చోళ్ళ ఏమన్నా? అదే పోయేటోళ్ళు అందరూ ఏంటంటే మంది మాగదులు అంటారు కదా, జోకటోళ్ళు. ఈ జోక కేసులు అన్ని పోయి తీసుకొచ్చుకున్న వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు చెప్పగానే తెలంగాణ కాదు. నేను మా నాయన బిడ్డ అంటే మీ నాయన చేసిన ఘనకార్యానికే సస్తున్నా తెలంగాణ అంతా మొత్తం. నేను కేసీఆర్ బిడ్డను మొండి అంటే ఇంకా జగమొండి అంటే ఇప్పటిదాకా లిక్కరే చూసిర్రు, ఇంకా మీరు చాలా ఉంటుంది గంజాయి గింజాయి అన్ని చేస్తానంటుందో ఏమో మరి. జగమొండి అయితే ఇంకా దేనికన్నా తెగిస్తారు కదా. ఇంకేమేమి దందాలు చేస్తావు తల్లి మాకు ఎరకలేదు. అంత ముందు అయితే ఉట్టిగా పాపం నువ్వు సలూన్లు ఉంటివి, సలూన్ నుండి ఆమె నువ్వు అక్కడ దాకా బుర్జ్ ఖలీఫాల బంగ్లాల దాకా కొనేకాడికి పోయి మీ అన్నలు అంతా మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఇలా స్పాన్సర్డ్ మూమెంట్స్ చేస్తారు కదా. ఇవన్నీ ఆడికెళ్ళి వచ్చినట్టు ఇటువంటి దందాలు చేస్తారు. ఈ కేసులో ఈమెకు సంబంధం లేదు కాబట్టి ఇలా నాకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చుడు అనేది కేసు గెలిచినట్టు కాదు. వీళ్ళంతా రాంగ్ అంటే తప్పుడు ప్రచారము, తప్పుడు సంకేతాలు జనానికి పంపుతున్నారు. బెయిల్ వస్తే నువ్వు కేసులోకి వెళ్ళిపోయినట్టేనా? బెయిల్ ఏంటంటే, బెయిల్ ఎందుకంటే నువ్వు బయటికి పోయి ఏం సాక్ష్యాలు కానీ తారుమారు చేయకుండా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, కేసుని కింది మీద చేయకుండా, ఇటువంటి ఏవి చేయవు. నువ్వు దేశం వదిలిపెట్టి పోకుండా ఉంటుందని నమ్మకం కలిగినప్పుడే ఇచ్చిన కేసు నుంచి కాదు, నీకు కేసు నుంచి అక్విటల్ రాలే నీకు. అది ఇంకా చాలా రోజులు ఢిల్లీ బోద్దూరే దానికి అది అయిటేందుకు చాలా రోజులు ఉన్నది. నీ మీద కేసే ఉన్నది, ట్రయల్ నడుస్తూనే ఉంటుంది, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నీకు వచ్చి ఉట్టిగా టెంపరీ ఉపశమనం నువ్వు బయటికి వచ్చేది. ఇవన్నీ లేకుంటే ఒక ముఖ్యమంత్రిని తీసి లోపటేసేంత స్థాయి ఉంటుందా? కేసులో ఏం దమ్ములు ఏం లేకుండా కూడా ఉట్టిగానే వేస్తారా? అంత ఈజీగా? అట్లాంటి చాలా మందిని వేయాలి, మరి చాలా మంది ముఖ్యమంత్రులు వేయాలి. ఎందుకు వేస్తలేరు? వీళ్ళని ఎందుకు వేస్తారు? వీళ్ళ మీదనే వచ్చింది. నరేంద్ర మోడీ ఇల్లును కేసీఆర్ ఇల్లు పక్క ఉండి వాళ్ళకి గెట్టు పంచాయతీ కూడా పంచాయతీ అయింది. ఏమన్నా కేసీఆర్ ఎదుర్కోలేక కేసీఆర్ బిడ్డ మీద ఆరోపణలు మోపుతురు అని చెప్పేసి ఏం తెలుసు. రేపు కేసీఆర్ కూడా పోతాడు కావచ్చు, ఇవన్నీ కాళేశ్వరం ఉట్టిగానే పడ్డదా? అంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టినే కాలే. గింత నీళ్లుండి గింత వెహికులర్ పొల్యూషన్ ఉన్నటువంటి ట్యాంక్ బండ్కు చెక్కు చెదురుతలేదే, గండిపేట చెక్కు చెదురుతలేదే. ఎన్నో 100-150 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టులు కూడా కట్టినే ఉన్నాయి. వాటికి ఏమైతే లేదు. నువ్వు కాళేశ్వరం కట్టే ప్రాజెక్ట్ ఎందుకు అవుతుంది? నాణ్యత లేకుండా అవినీతి చేసి పైసలు తిన్నావు కాబట్టి అది పర్రెలు వాసింది. అదేమైంది ఏం కాలే అంటే చిన్నది అంటే చిన్నది ఉంటుందా? ఇక్కడ కుంగుతుందా? ఫీట్లు కుంగుతుందా? కింది కుంగుతుందా? అవినీతి నువ్వు చేసిన వాటికి, అంత పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసిన వాటికనే ప్రజలు అంటున్నావు కదా. మిషన్ కాకతీయ పేద పోజులు కొట్టి చేసిరుగా. మరి ఏమైంది మిషన్ కాకతీయకు? నువ్వు సిటీలో ఎన్ని చెరువులను నువ్వు కాపాడగలిగినావు? ఉన్న వాటినే తీసేస్తున్నావు. 100 ఎకరాలది చెరువులో ఉన్నటువంటిది క్లియర్గా చెప్తున్నాం కదా. జిడిమెట్ల చెరువు నేను ఆల్రెడీ చెప్పిన. ఇట్లా ఎన్ని చెరువులు నీ ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో ఎంత విధ్వంసానికి గురైనాయి, ఎన్ని కబ్జాలకు గురైనాయి, ఇవన్నీ చేసినందుకు ఇప్పుడు అన్నిటి మీద
కనుక కరెక్ట్ గా చేసేది ఉంటే పోతారు. మరి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లింకప్ ఉన్నారు మనకు ఎరకలేదు. ఎందుకు కుట్ర చేసి ఇటువంటి కేసులు ఎందుకు పెడతారు? ఏం ఆధారం లేకుండా నువ్వు సెల్ ఫోన్ వలగొట్టినావా? ఎందుకు వలగొట్టిన సెల్ ఫోన్? నీ సెల్ ఫోన్లు ఏమైనాయి? గతంలో ఉన్న సెల్లులు ఏమైనాయి? పనులకు సెల్ ఫోన్లట ఏందది ఐఫోన్లు పనులకు వాడతారా? ఇవన్నీ ఎందుకు చేయాలి? అన్నిటి బక్వాస్ ముచ్చట్లు వాళ్ళు మాట్లాడండి, బక్వాస్ ముచ్చట్లు. ప్రస్తుతం ఆమెకు వచ్చింది ఖాళీ బెయిల్ వచ్చింది. ఇటువంటి వాళ్ళకు రేపు ఇంకా పోతున్నా కొద్దీ కేసు పోయినా కొద్దీ ఆ శిక్షలు పడేటప్పటికి తెలుస్తాయి అంత మొత్తము. ప్రస్తుతం మాత్రం ఏం ప్రైమ్ ఆఫీస్ ఏం లేకుండా వచ్చి ఇడికెళ్ళి తీసుకొని పోయి లోపటేసి ఎంత కదా వాళ్ళని ఆయన ఏందని చెప్పి ఏందని చెప్పి ఇప్పుడు ఏంది మొత్తం జనం ఓడగొడితే ఒక్క సీట్ కూడా రాలే. పార్లమెంట్ లో ఒక్కడు కూడా లేడు. ఏమన్నా పెద్ద పైలు వల్ల వీళ్ళు ఏందని చెప్పి కేసీఆర్ ను చూసి తట్టుకోలేకంటే వాట్ ఈస్ కేసీఆర్? జనం ఓట్లేసి జనం నువ్వు లీడర్ చేస్తే లీడర్ అవుతావు. నువ్వు జనంకు దుర్మార్గం మోసం చేసిన వాటికి, జనం దగా చేసిన వాటికి, జనం కన్నీళ్లతోని ఏడ్చుకుంటా మొత్తుకుంటా నువ్వు వద్దురో నాయన అని చెప్పి ఓట్లేస్తే తీసుకోవాలి ఇంటికాడ కూర్చున్నావు. నిన్ను ఆయనను ఫేస్ చేయలేక, మా నాయనను ఫేస్ చేయలేక నన్ను లోపలికేసారు. అన్ని పిట్ట కథలు ఇవన్నీ పిచ్చి ముచ్చట్లు అన్ని అదొక నమ్మితే అంతకన్నా పిచ్చోళ్ళు లేనట్టే. అవును, కవిత బెయిల్ విషయంలో 2 చర్చలు బలంగా నడుస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ అని చెప్పేసి ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో అడ్వకేట్ పోయి అక్కడ వాదించడం, దాని తర్వాత బెయిల్ రావడం అని చెప్పేసి 2వ చర్చ. అటు బండి సంజయ్ నిన్న కూడా చెప్పిండు వాళ్ళ చీకటి దోస్తానం ఇలా బయటపడ్డదని చెప్పేసి. ఏది వాస్తవం కావచ్చు ఇలా? మరి అది టైం చెప్తుంది కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి వాళ్ళని వీళ్ళు ఇట్లా అభివాలు వేసుకున్నాడు ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి ఉన్నందుకు మాకు అసెంబ్లీ ఎలక్షన్ల నష్టం జరిగింది, ఆ ప్రచారం ఎక్కువ జరిగినందుకు అనేది వాళ్ళు దాన్ని రానియకుండా సరే ఒక రాజకీయ పరమైన ఒక చర్చ జరుగుతున్నది. బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు కలవాలనే ప్రయత్నం జరుగుతున్నది. వీళ్ళేమో అలయన్స్ అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమో నమ్మతలేరు. ఎందుకంటే సోనియా గాంధీకే హ్యాండ్ ఇచ్చిండు ఆయనే, తెలంగాణ ఇచ్చేది ఉంటే నాకు పార్టీ విలీనం చేస్తా అని అన్నాడు. ఈయన నమ్మేటట్టు లేదు, ఎప్పుడు ఎటుపోతారో తెలియదు కనుక విలీనమే చేసుకుందాం అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఏమైందంటే అన్ని తప్పుల తడక ఉన్నది ఇదంతా మొత్తం. కేసీఆర్ సంబంధించినటువంటి చాలా అంశాలు ఉన్నాయి, అవినీతికి సంబంధించినట్టు ఉన్నాయని వాళ్ళ చర్చ. అది ఒకవేళ అది ఆ కేసులలో రేపు పొద్దుగాల వాటిని ఏమైనా వేసి మమ్మల్ని ఏమైనా లోపల పంపిస్తే ఈ లోపల పోవడం ఎందుకు, సపరేట్గా ఈ జైలులో పోయే బదులు బీజేపీలోకి పోతే వాళ్ళు కాపాడతారు. కానీ బీజేపీ వాళ్ళకి అట్నే ఉన్నారుగా, ఉన్న వాళ్ళని ఎవడన్నా అటు ఇటు పోతే సుగుణా చౌదరిలు తప్పు బయట ఉన్న వాళ్ళందరూ లంగ దొంగలు అంటారు. అందులో పోగానే మళ్ళీ వాళ్ళకి ఏముండదు, ఇంకా వాళ్ళు గంగా స్నానం చేసినట్టు అన్నట్టు. సో అట్లా వీళ్ళు కూడా ఏమైనా ఆలోచిస్తురా అది తెలియదు. సరే కాంగ్రెస్ వీళ్ళు కలిసి ఉన్నారా అనేది ఐ డోంట్ థింక్ సో. అది కాంగ్రెస్ ఏదైతే రాజ్యసభకు పంపించిందో అదే వ్యక్తి నేను కవిత కేసును టేక్ ఓవర్ చేయడం. ఇప్పుడు ఇదొకటి కూడా చాలా గమ్మత్తుగా నడుస్తున్నది రాజకీయ వ్యవస్థలో. ఈ కపిల్ సిబల్ కావచ్చు, ఈ సంఘ్వీలు కావచ్చు, వీళ్ళంతా ఒక దగ్గర ఉంటారు. నాది ఇది నా వ్యాపారము, నేను చేసేటువంటి నౌకర్ ఇది, నేను ఇది దీందే దాంది అనుడున్న చూసినావా? అది చాలా చాలా గలీజ్ ఉన్నది, అది చిల్లర కథ ఉన్నది. గా స్థాయిలో పోయిన వాళ్ళు ఇటువంటి చేయాల్సిన అవసరం అసలు లేదు. అయితే అటువంటి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఆయన చేసింది కాబట్టి మీరిద్దరు అంత ఒకటి, ఎవరిద్దరు ఒకటి ఏందో పక్కకు పడేస్తే వీళ్ళు చేసిన పని మాత్రం జనాన్ని జనాన్ని ముంచేటువంటి పనులు చేస్తున్నారు కాబట్టినే ఇలా ఆమె మీద కేసులు పడ్డాయి. సరే ఎవరితో కలిసినారనే ఫ్యూచర్ చెప్తుంది. రాజకీయాలలో ఏమైపోయిందంటే అవసరాలకు దీని ఏంటంటే ఇవాళ ఉన్నాడు ఇటుంటుండు కప్ప గంతులు లెక్క, ఇంట్లో ఇది జర ఎండిపోతుంది అంటే కప్ప ఇంకో దానిలో పోతుంది కదా, ఇంకో బాయిలో అట్లా దునికినట్టు అన్నట్టు, మళ్ళీ నీళ్ళు రాగానే మళ్ళీ ఇళ్ళకి వచ్చినట్టు ఇట్లా అటు ఇటు ఈ జంపింగ్ చేసే కప్పలు లెక్క తయారైంది వీళ్ళంతా. సో ఎవరితో ఉన్నారు, ఎవరిని కలిసిపోతారు, ఇది ఇటు కలవచ్చు వాళ్ళు అటు కలవచ్చు. మొన్న దాకా కాంగ్రెస్ వీళ్ళు కలిసిన్నారు, ఇంటర్నల్ గా బీజేపీతో కలిసిన్నారు. తెలంగాణ మూమెంట్ అప్పుడు ఇక చాలా అనర్థాలు జరిగినాయిలే. తెలంగాణ అన్నోళ్ళు కూడా పోయి తెలుగుదేశంతో పోయి కలిసి పోటీ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి రాజకీయ వ్యవస్థలలో. ఇయ్యాలంటున్నట్టు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఎవరు ఎటుపోతారో తెలియదు. అందరూ ఏదో ఒక పాపాలు చేసిన వాళ్ళు మెజారిటీగా నేను చెప్తున్నాను, నీతివంతులు లేరని అసలే లేరని అంటలేను, కానీ మెజారిటీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అవసరాలతోటి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల గురించి, వాళ్ళ వ్యక్తిగత బిజినెస్ల గురించి, వాళ్ళు వ్యక్తిగత తప్పులు చేసి జైళ్ళలో పోకుండా ఉండేటందుకు అని చెప్పి ఏ పార్టీల కంటే ఆ పార్టీలకు అధికార పార్టీలకు పోయి వాళ్ళ వ్యాపారాలు కాపాడుకుంటేందుకు, ఇసుక దందాలు కావచ్చు, ఏ దందాలు చేసినా కానీ వాళ్ళ వ్యాపారాలు కాపాడుకుంటేందుకు కాంట్రాక్ట్లు వచ్చేందుకైనా కానీ ఇళ్ళకెళ్ళి ఇళ్ళకు పోవడం నడుస్తూనే ఉన్నది. ఇదంతా అదొక చెత్త రాజకీయ వ్యవస్థ తయారు చేస్తున్న ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం నేను చెప్పాను. ఓకేనా, ఫైనల్ గా కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఈ తర్వాత? అది అంటే వీళ్ళే అన్నారు. ఇప్పుడు
కాళేశ్వరము ఏటీఎం అయిందని చెప్పి ప్రధానమంత్రి చెప్పిండు, ఈవెన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు పోయి జైలు పాలు కావాలి, చిప్పకూడు తినాలి, ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడారు. సో వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేకుండానే మాట్లాడలే కదా. ఈ కాళేశ్వరం ఫైళ్లు గతంలో తీసుకొని పోయి అక్కడ దాకా తీసుకుపోయి ఢిల్లీ దాకా తీసుకుపోయి ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన కూడా కేసీఆర్ మీద ఉన్నదని, వీళ్ళు కూడా ఇక్కడ విపరీతమైన అవినీతి చేసి అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు వచ్చినాక కూడా శ్వేతపత్రాలు అని చెప్పి అన్ని తీసి ముంగడ పెట్టారు. మరి వీళ్ళు కనుక కరెక్ట్ ఉండేది ఉంటే మాత్రం మరి జనంకైతే చెప్పారు కదా మీరు ఇన్ని రోజులు. చెప్పినప్పుడు వీళ్ళు అవన్నీ తీసి వాటి మీద ఎక్కడెక్కడైతే ఇన్ని ఇల్లీగల్ దందాలు చేసిండో, ఎక్కడెక్కడ మోసాలు చేసిండో, ఎక్కడైతే అవినీతి చేసిండో వాటన్నిటి మీద ప్రాపర్ గా తీసుకుపోయి చేయాల్సిన అవసరం అవుతుంది. ఇవన్నీ ఎందుకు ఉట్టి టెలిఫోన్ అయితే క్లారిటీ ఉంది కదా, అది ఉట్టిగా హైప్ లేపి వదిలిపెట్టేసేసారు. మరి అది ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా ఎవడెందుకు చేస్తాడు? ఏ ఇన్ఫర్మేషన్ ఎట్లా పోతాయి? మరి అతని మీద కేసులు అయితే పెట్టాలి కదా, ఇప్పటివరకు అయితే పెడతలేరు. కానీ నిజంగా ఇవన్నీ స్కామ్స్ కనుక తీసి పెడితే మాత్రం పక్కా ఒకే కేసీఆర్ కాదు, కుటుంబం అందరు పోయి అందులోనే పోయి ఇక కృష్ణాష్టమిలు, వినాయక చవితులు, బతుకమ్మలు అన్ని అందులో చేయాల్సినాయి. ఇవన్నీ వీళ్ళు చేసుకునే పండుగలని చేసుకోవాల్సినే. నీతివంతమైన రాజకీయ నాయకులు కనుక ఆడ ఉండి నిజంగా కూడా ప్రజల పక్షాన కనుక నిలబడే రాజకీయ నాయకులు కనుక అధికారంలో ఇప్పుడు ఉన్నారంటే మాత్రం అట్లీస్ట్ ఆ సైడ్ అన్నా తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 8 months అయిపోయినాయి. ఎప్పుడో అన్నారు వీళ్ళన్ని కేసులు పెట్టుడే వీళ్ళందరి మీద, ఇప్పటి వరకు ఒక కేసు లేదు వీళ్ళది. మరి ఎవరెవరితో ములాఖాత్ అయిన ఉన్నారో జనానికైతే మాకైతే తెలుసు. అక్కడ కలిసిరా మీరు ఇక్కడ కలిసినా తెలుస్తలే. కానీ మీరు అన్న మాటలే ఈ పాలిటీషియన్స్ నిలబెట్టుకునే సిచ్యువేషన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు సైలెంట్ అయ్యారు, ఇక్కడ వీళ్ళు సైలెంట్ అయి కూర్చున్నారు. వీళ్ళు డెఫినెట్ గా ఇవైతే జరిగినాయి, మన కళ్ళము కూడా జరిగినాయి కదా. అవినీతి అయితే బొచ్చడు అవినీతి జరిగినాయి కదా. సో ఇవన్నిటి మీద అయితే నువ్వు పెట్టాల్సిన అవసరం ఉన్నది కదా. పేపర్ల లీకులు ఇవన్నీ ముంగడికి వచ్చి మంత్రి వచ్చి ఈయననే మాట్లాడదు. ఎన్ని కొలలు ఉన్నాయి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మాత్రం. అటువంటి ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి, ఇవన్నీ కబ్జాలకు గురైనాయి. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినాయి. ఇవన్నిటి మీద ప్రాపర్ గా చేసి ప్రాజెక్టులు కావచ్చు ఏది చేసుకున్నా కానీ ప్రతిది ఏది చేసినా కానీ దాన్ని ప్రాపర్ గా చేసి నువ్వు కేసులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళు పెట్టరా అనేది ఇప్పటికీ 8 నెలలు అయింది. ఇంకో 2-3 months చూస్తాం. తర్వాత మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఎట్లా ఉంటది. అరే అప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం కదా భయ్. ఒక్కటి కాదు, నువ్వు అసలు వాళ్ళు చెప్పినాయి కదా ఇవి. మేము అంటున్నాం, మేము చెప్పినాం అవన్నీ. కానీ మీరు కూడా అన్నారు కదా ఇవన్నీ, మీరు కూడా ఇవన్నీ చెప్పారు కదా. ఇంత అవినీతి పాలన. అందుకే నేను ప్రధానమంత్రి అంటున్నా. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా గతంలో పీసీసీ ఉన్నప్పుడు కూడా ఆయన ఇవన్నీ చెప్పినాయి కదా. సో ఇవన్నీ నువ్వు కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు జన్వాడదే చెప్తున్నా, నువ్వు ఇల్లుగా కన్స్ట్రక్షన్ చేసి ఇన్ని రోజుల నుంచి ఎంజాయ్ చేస్తున్నావు. మరి నువ్వు ఇన్ని రోజుల నుంచి చేసిన కూలగొట్టు ఎక్కడ కాదు కదా. కేసు పడేసి బొక్కల వారాయి. కేటీఆర్ అంటానని కేసు పెట్టి బొక్కల వారాయి. నువ్వు అది మొత్తం దిగి ల్యాండ్ ఎవరితో దిగి ఆయన దోస్తు ప్రీతం రెడ్డా ఇంకే రెడ్డా లీజ్ ఎట్లుంటాడు? లీజు అజ్ఞాని కాదు కదా. నాకెవరికైనా నాకు మా పాప నేనే పిచ్చి లేచి ఉంటే నాకేం తెలుసు, నాకేం మందు గోళీలు వేసారో నాకేం తెలుసు అన్నట్టు కాదు కదా. నీకు అన్ని తెలుసు కదా. నీకు సిస్టమ్ తెలుసు, నీకు కానూన్ తెలుసు, రాజ్యాంగం తెలుసు, నీకు అన్ని తెలుసు కదా. నువ్వు రాజ్యాంగం తెలుసు, రాజ్యాంగ వ్యవస్థను కాపాడేందుకు కదా నువ్వు అడుగుతున్నావు. నువ్వు ఇల్లీగల్ ఎట్లా కడతావా అంటే నువ్వు అటువంటి వాళ్ళు 10 మందిని బొక్కల వారాయి. రేపు పొద్దుగా చేసేటోడు ఎవరు చేయడు. అరే కసంటోడే పోయిండ్రా బైక్ ఇటువంటి దాంట్లో అని. మరి ఇన్ని రోజులు అయితే ఎంజాయ్ చేసింది కదా. నాగార్జునది కూడా నేను ఏమంటున్నా అంటే ఉట్టి కూలగొట్టుడు కాదు. ఇన్ని రోజుల నుంచి ఇల్లీగల్ గా నువ్వు నడుపుతున్నందుకు, ఇల్లీగల్ నువ్వు ఆర్థికంగా నువ్వు 100,000 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినావు, అవైతే నువ్వు కక్కియాలి కదా. ఎప్పుడో వాడు ఆ సంవత్సరం కింద దొంగతనం చేసి వాడు పారిపోతే వాడి సంవత్సరం వచ్చిన తర్వాత జేబు దొంగను కూడా తీసుకొచ్చి చల్ నడు అని చెప్పి లోపటేస్తారుగా. మరి ఇది దొంగతనం కాదా? ఇల్లీగల్ కాదా? ఇల్లీగల్ గానే నువ్వు కట్టుకున్నావు ఇవన్నీ. ఇల్లీగల్ అని చెప్పింది కూడా అన్ని చెప్పారు కదా అవన్నీ. సరే పర్మిషన్ ఇచ్చి కొంతమంది బిల్డర్లు వాళ్ళ మీద గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చుడు ఇటువంటి అని వీళ్ళైతే వీళ్ళకైతే అన్ని తెలుసు కదా. అంటే వీళ్ళు అధికార దుర్వినియోగం చేసుకొని చేసినాయి కదా ఇవన్నీ. ఆ స్థాయిలో ఉన్నోళ్ళు, నేను చిన్న బిల్డర్లు చిన్న ఇల్లు కట్టిన గురించి నేను మాట్లాడతలేను. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థ అట్లా తీసుకొచ్చుకొని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకి తెలియదు కావచ్చు, కొంతమంది తెలిసి ఉన్న బడా వాళ్ళని కూడా వదలొద్దు. కానీ పేదలకు మాత్రం దీన్ని ఇంపాక్ట్ జరగదు. వీళ్ళు పక్కా ఇటువంటి ఉంటే గవర్నమెంట్కి ఏమంటున్నారు అంటే కేసులు పెట్టి లోపల పంపించాల్సిన అవసరం అయితే ఉంది. ఉట్టిగా అధికారుల మీద కేసులు అనేది కాదు. నేను ఇంకోటి అదే మళ్ళీ సెకండ్ టైం నేను రిపీట్ చేస్తున్నా అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా వదిలిపెట్టద్దు. ఎందుకంటే వాళ్ళ కనుసంధాలనే జరుగుతాయి ఏం జరిగినా అని. ఉట్టిగా అధికారులను దోషులు చేసి ఏదో చిన్నోళ్ళని వాళ్ళని అప్పుడు వచ్చి ప్రెషర్ చేసి వాళ్ళని పెట్టుడు కాదు. ఇటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ప్రాపర్ విచారణ జరిగి వాళ్ళని బుక్కల వారాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే ఒక ఉదాహరణగా నిజంగా నువ్వు ఏదైతే భగవద్గీతలో చెప్పినటువంటి కృష్ణుని భగవద్గీత ఏదైతే అన్నావో నిజంగా అర్జునుగా పిలువబడతావు బుక్కల వారేస్తే. లేకుంటే ఏంటంటే టైం చెప్తుంది. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్లనే కావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. పర్సనల్ గా వ్యక్తిగతంగా కూడా అనుకుంటున్నా నేను అట్లా కావాలి అట్లా ఉండాలని. అదే అంటున్నా కదా, మంచి చేస్తే హీరో లేకుంటే జీరో. ఐ వాంట్ టు సీ యూ యాజ్ అ హీరో, సో డూ ఇట్. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఓకే, చూస్తున్నారు కదా ఏదైతే పృథ్వన్న మాటల్లో
హైడ్రా ఎంతవరకు కొనసాగుతుందో పూర్తిగా చూశాకే దాని గురించి మాట్లాడుకోవచ్చని, అలాగే కవిత కేసు విషయంలో కూడా ఏం జరిగింది, ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు జరిగింది క్లియర్ కేసు నుండి తప్పించినట్టు కాదు, కేవలం బెయిల్ మాత్రమే వచ్చిందని చెప్తున్నారు. చూస్తున్నానండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.